అమితాబ్ బచ్చన్ గారు అమోఘంగా నటించిన హిందీ చిత్రం జంజీర్కి తెలుగు సేత నిప్పు లాంటి మనిషి. నటరత్న రామారావు గారు, నట సార్వభౌమ సత్యనారాయణ గారు పోటీ పడి నటించిన ఈ చిత్రంలో ఒక అద్భుతమైన పాటను రాశారు ఆచార్య నారాయణ రెడ్డి గారు. ఇంచుమించు బాణిని యథాతథంగా హిందీలోంచి తీసుకున్న రెడ్డి గారి సాహిత్యంలోని తెలుగుదనం వల్ల ఈ పాట ఎంతో ప్రాచుర్యానికి నోచుకుంది. ఈ పాట గురించి తను రాసినటువంటి ఒక పుస్తకంలో ప్రస్తావిస్తూ, ఈ గీతానికి సత్యం గారి స్వరరచన, నా పదరచనతో పాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానేంద్రజాలం ఇంత ప్రాచుర్యం కావడానికి కారణం అంటూ నారాయణ రెడ్డి గారే స్వయంగా ప్రశంసించారు. మరి ఆ పాట ఈ వేదిక పైన పాడడానికి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. దిగి వచ్చి దిగి వచ్చి ఆమెయా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంటాను. ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి. మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయి. బాధలను ప్రేమించు భాయి, బాధలను ప్రేమించు భాయి, లేదు అంతకు మించి హాయ్. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తపడిపోయాడు ఎందుకో ఈనాడు. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తపడిపోయాడు ఎందుకో ఈనాడు.
ఎవరికైనా చెప్పు భాయ్, ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి, ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి. నిండుగా నువ్వు నేడు నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి. నిండుగా నువ్వు నేడు నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి. చుక్కలను కోసుకొని తెమ్మంటావా, దిక్కులను కలిపేయమంటావా, దింపమంటావా, దింపమంటావా ఆ చంద్రుణ్ణి, తుంచమంటావా ఆ సూర్యుణ్ణి. ఏమి చెయ్యాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైనా ఇస్తాను. ఏమి చేయాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైనా ఇస్తాను. దోస్తీకి నజరానా, దోస్తీకి నజరానా, చిరునవ్వురా నాన్న. దోస్తీకి నజరానా, చిరునవ్వురా నాన్న. ఒక్క నవ్వే చాలు, వద్దులే వరహాలు. నవ్వెరా నిండుగా, నవ్వెరా మావాడు, నవ్వెరా నిండుగా, నవ్వెరా నా ముందు రంజాను పండుగ. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. బ్యూటిఫుల్ సాంగ్ అండి. దో టేకెన్ స్ట్రైట్ ఫ్రమ్ జంజీర్ తీసిన. ఇందులో కూడా మార్పులు కూడా ఉన్నాయి, ట్యూన్ పరంగా కూడా మార్పులు ఉన్నాయి. మహానుభావుడు 90 సంవత్సరాల పైన బతికి అక్కడికి వెళ్ళిపోయిన మన్నాడే పాడినటువంటి పాట కళ్యాణ్ జానజీ చేశారు. మా నాన్నగారు సత్యం గారు చేసిన పాట. ఎంజాయ్డ్ రికార్డింగ్ ఇట్. ఎస్డి లాల్ గారు, డైరెక్టర్ ఎస్డి లాల్ గారు. ఇది రామారావు గారికి చాలా ఇష్టమైన పాట. పోలీస్ వెల్ఫేర్ ఫండ్కు వెళ్ళిన తర్వాత మన దివి సీమలో అప్పుడు వరద వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు దానికి నిధి కోసం అని వెళ్ళినా కూడా ఆయన ఈ పాట అడిగి పాడించుకొని కరెక్ట్ స్టేజ్లో కార్నర్లో అక్కడ కూర్చునేవారు. ఆయన కాలు మీద కాలు వేసుకొని ఇలా ఎంజాయ్ చేసేవాడు అనమాట. ఈ పాటని ఎంత బాగా ఎంజాయ్ చేసేవారు. ఆయన పోలీసులు అంటే చాలా ఒక ప్రత్యేకమైన అభిమానం అండి. ఎందుకో తెలియదు రామారావు గారికి. పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా ఇష్టం, ఆయనకు మక్కువ. అందుకని అందులో ఆయన వేసిన పోలీస్ ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటారు చూసారు ఆ సినిమాలో. అమితాబ్ గారు లాగానే చాలా బ్యాలెన్స్డ్గా చేస్తారు, చాలా అందంగా కూడా ఉంటారు రామారావు. అసలే అందగాడు, ఆ సినిమాలు ఇంకా అందంగా ఉంటారు. ఇది సత్యనారాయణ గారికి చాలా కష్టమైన పాట. పాపం డాన్స్ చేయాలి, అన్నీ చేయాలి, చాలా కష్టపడి చేశారు ఈ పాట. బాగా పాపులర్ అయింది కూడా. ఇంకా ఇట్లాంటి పాటలు వస్తే నారాయణ రెడ్డి గారికి చెప్పాల్సిందే ఉంది. ఎందుకంటే బహుభాషా ప్రవీణుడు ఆయన. సంస్కృతం కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఉర్దూ కానివ్వండి, ఏ మాండలికమైనా సరే పాటలో తీసుకురాగలిగినటువంటి ఒక అద్భుతమైంది. అందుకని ఆఖరి నవ్వేరా నా ముందు రంజాను పండుగ అని రాశారు. అతను స్నేహితుడు నవ్వితే అతను రంజాన్ పండుగలా ఉంది అన్నాడు. మరోవరం. థ్యాంక్ యూ సార్.